జీవము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రభు చెప్పాడు, భూమాకాశం మీకు సాక్ష్యం పెడుతున్నాను మోసే, ఎవరైనా కానీ నన్ను కాదని పొరపాటు చేసి లోకములు తిరిగితే వాళ్ళ ప్రాణానికి మూలవాన్ని నేనే వాళ్ళని పుట్టించాను, నేనే వాళ్ళని అన్నాను. నన్ను కాదని తిరిగితే తన ప్రాణం తన్నే తీసుకుంటే తన ప్రాణానికి తననే ఉత్తరవాదం అంటాడు దేవుడు. హితోపదేశ కాండం బైబిల్ ఉన్న వాళ్ళు హితోపదేశ కాండం త్వరగా ముగిస్తున్నాను. హితోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. మోసేకి దేవుడు ఆ కాలంలో వాళ్ళు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమని చెప్పాడు ఇశ్రాయేలుకి దేవుడు? జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట జీవాన్ని ఉంచాను, ఆశీర్వాదాన్ని ఉంచాను, శాపాన్ని ఉంచాను, మరణాన్ని ఉంచాను. అంటే అమ్మా ఈ 4 మార్గాలు ఉన్నాయి. మరోసారి చదువుదామమ్మా. జీవము నీ ఎదుట ఉంచాను, మరణం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, శాపం ఉన్నది. ఈ 4 మార్గాలలో నువ్వు జీవమనే మార్గాలను వెళుతావా, లేదంటే మరణమైన మార్గాలను వెళుతావా, లేదంటే నువ్వు ఆశీర్వాద మార్గాల్లో వెళుతావా, లేదంటే శాపమనే మార్గాల్లో వెళుతావా అని దేవుడు చెప్పి కింద ఏమన్నాడమ్మా? ఏమన్నాడు కింద? భూమాకాశములను మీ మీద సాక్షులుగా దేన్ని పిలుస్తున్నాను? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్టుగా యెహోవానే మీ ప్రాణముకును నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు. నువ్వు ఎక్కువ రోజులు భూమిలో బతకాలంటే ప్రాణం తీయాలన్నా, ప్రాణం ఉండాలన్నా దేవుని ఐక్యమైన చేతులు ఉన్నాయి. ఎవరైనా చనిపోవాలన్నా, ఎవరైనా భూమి మీద బ్రతకాలన్నా యేసయ్య చేతులు ఉన్నవి. తర్వాత కింద ఏమంటాడు? నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని నీవు అద్దుకుంటే నువ్వు జీవాన్ని కోరుకున్నట్టుగా. చెప్పలు పెడదామమ్మ, గట్టిగా గట్టిగా చెప్పలు పెడదాం. ఈ రోజు నువ్వు వాక్యం వింటే మరణాన్ని మింగే, నీ ప్రాణాన్ని మింగే మరణాన్ని మింగేస్తున్నట్టు జీవం కలిగిన వాక్యం వినేది నీలోకి వస్తే, నువ్వు విశ్వసించే నీలోని ఒక వాక్యం అనే వచ్చి నువ్వు నెరవేరిస్తే నీ యొద్దకు మరణము రాదు. హల్లెలూయా. అందుకని పాత పాటలు ఏమంటారు? మొదట జీవ మార్గము ఉన్నది, దాన్ని ఎనక వచ్చి మరణమనే మార్గము ఆమేన్. అందుకే ఎందుకు రాస్తాడంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కువ రోజులు బతకాలి. భూమి మీద ప్రతి దేవాన్ని ఏదైనా పొరపాటు చేసి క్షమించండి నాయనా. ఈ వాక్యానికి విలువిస్తాను ప్రభా, నీ వాక్యాన్ని వింటాను. ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి. నేను ఏ సంఘములు స్థిరపడానో ఆ సంఘములు ఉంటాను ప్రభా. ఎవరన్నా వచ్చిన వాక్యం వింటాను, విని నేను స్తుతిస్తాను ప్రభా. ఆ కృప, ఆ దయ, ఆ సన్నిధి నువ్వు దయచేయమని నువ్వు దేవుని అడిగితే నేను రాసిన వాక్యాల్లో వాక్యం అగ్ని లాగొస్తుందంట నీలోనికి, 2వది పాలలాగొస్తుందంట, 3వది సుత్తిలాగొస్తుందంట, 4వది పరకలాగొస్తుందంట, 5వది సాకుల సప్పులాగొస్తుందంట, 6వది మెరుపులాగొస్తుందంట. ఆ వాక్యం నీ లోనికి వచ్చితే నీ మూలికి నీ అవనివాళ్ళు ఏమేమి ఉండవో అవన్నీ తీసేస్తుందంట. హల్లెలూయా. ఎదుగు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎబ్రీ రాసిన పత్రిక త్వరగా ముగిస్తామా? ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై 2 గల ఎటువంటి ఖడ్గములే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలికలను విభజించినంత మటుకు దూరుచు నీ హృదయం తలంపులు చెడిపోకుండా, నీ ఆలోచన చెడిపోకుండా
శోధించుచున్నది. శోధించి ఇది తప్పు చేస్తున్నావు, ఇది ఒప్పుకో, పశ్చాత్తాపడు, అలా చేయవద్దమ్మా అని వాక్యం నీ లోనికి ఖడ్గంలాగా తూగి నీ హృదయంలోకి వెళ్ళి నీ మనసుని, నీ హృదయాన్ని, తలంపులను పరిశోధన చేసి పశ్చాత్తాపం తెప్పించి నేను మహిమగల కుమార్తెగా చేస్తుంది వాక్యం. చెప్పలబడదాం గట్టిగా, గట్టిగా చెప్పలబడదాం. మహిమగల కుమారుడిగా రెండవ రాకట్ల యేసు ప్రభు వచ్చినప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన రక్తం, ఆయన శరీరము తిని ఏ మందిరంలో ఉన్నావో ఆ మందిరంలో స్థిరపడి ఒకవేళ నీ కాలం ముగించుకొని చనిపోయి నువ్వు సమాధులు ఉన్నావు అనుకో, రెండవ రాకట్ల యేసు ప్రభు వచ్చినప్పుడు మొట్టమొదట భూమి మీద నీవే లేస్తావు. చెప్పలబడదాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పలబడదాం. హల్లెలూయా. పాపం చేసి లోకములుండి, లోకాశలుండి, శరీరాశలు, నేత్రాశలుండి పాపం చేసి మరణించి బాప్తిసం లేకుండా మరణిస్తే అగ్ని హారదు, పురుగు సావదు. బైబిల్ ఏమని చెప్తుందంటే కుక్కకి రెండు ఉంటాయి, పక్షి గాని, పందలు గాని, జంతువులు గాని రెండు ఉంటాయి, మనిషికి మూడు ఉంటాయి. ఒకటి శరీరము, ఒకటి ప్రాణము, ఒకటి ఆత్మ. శరీరం చచ్చిపోతుంది, ప్రాణం చనిపోతుంది, కానీ ఆత్మ చనిపోదు. ఆ ఆత్మ నువ్వు శరీరంలో ఉన్నప్పుడు మారు మనసు బాప్తిసం తీసుకుంటే నువ్వు చనిపోతే తిన్నగా పరదేశులకు వెళ్తుంది ఆత్మ. హల్లెలూయా. ఎందుకు చెప్పండి హల్లెలూయా. పాపం చేసి చచ్చిపోయిన ఆత్మ పాతాళానికి వెళుతుంది. రెండవ రాత్రి యేసు ప్రభు వచ్చినప్పుడు అన్ని ఆత్మలు, చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, పాపం చేసిన వాళ్ళు లేస్తారు, దేవుని యందు భయభక్తులు లేచినప్పుడు నీతి కలిగిన ఆత్మ మరల దేవుడు మనిషి కుమారునిగా, అంటే మహిమగల కుమార్తెగా, కుమారునిగా చేసి పరదేశులున్న వాళ్ళని పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడంట. పాతాళములున్న వాళ్ళని అగ్ని గుండానికి తీసుకుని వెళ్తారంట. అగ్ని ఆరదు, పురుగు సావదు. నీ ఇష్టం వచ్చినట్టు దైవ సేవకులు వచ్చి చెబితే వినలేదు, నువ్వు ఇలాగా నీ అగ్ని గుండానికి వెళ్తావని బైబిల్ చెప్తున్న నగ్న సత్యం. దేవుని బిడ్డ, నీకు ఆస్తులు ఉండవచ్చు, సంతస్తులు ఉండవచ్చు, నువ్వు ఉద్యోగం ఉండవచ్చు, ఇవన్నీ ఉండవచ్చు. నువ్వు ఒకవేళ తెలుసు తెలిపిన పాపం చేశానయ్యా, నా కంటితో పాపం చేశాను, నా తండ్రి నా ఎదుగులతో పాపం చేశాను, నీవానైనా యేసయ్యా నా తలంపులతో, నా హృదయంతో చేశాను, నువ్వు క్షమించే మనసున్న దేవుడు అయ్యా. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానులు, ఏ గవర్నర్లు, ఏ రాష్ట్రపతులు, ఎమ్మెల్యేలు, ఏ ధనవంతులు మమ్మల్ని క్షమించలేరు, మా బంధువులు క్షమించలేరు. ఏదో నేను పొరపాటు చేశానయ్యా, క్షమించయ్యా అని రాత్రి నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి ఒప్పుకొని దేవునికి మనసు కరుగుతట్టుగా మన దేవునికి ఒప్పుకుందాం. అందరూ లేచి నిలబడతాం.